రైతు రుణమాఫీ సమాచారం 12/12/2018 కన్నా ముందు తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించదు. 09/12/2023 తర్వాత తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించదు. ఒక కుటుంబంలో అందరికీ కలిపి అన్ని పాస్ బుక్లకు అన్ని బ్యాంక్లవి కలిపి 2 లక్షలే రుణమాఫీ వర్తిస్తుంది. మొదటి దశలో ఒక కుటుంబంలో అందరికీ కలిపి అన్ని పాస్ బుక్లకు కలిపి 1 లక్ష లేదా 1 లక్ష లోపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ జరుగుతున్నది. మొదటి దశలో ఒక కుటుంబంలో అందరికీ అన్ని పాస్ బుక్లకు కలిపి 1 లక్ష లేదా 1 లక్ష లోపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ జరుగుతున్నది. మొదటి దశలో ఒక కుటుంబంలో అందరికీ కలిపి అన్ని పాస్ బుక్లకు కలిపి 1 లక్ష రూపాయి ఉంటే ఆ రూపాయి ఎక్కువ ఉన్న రెండో దశలో రుణ మాఫీ అవుతుంది. లక్ష ఇప్పుడు రూపాయి తర్వాత అవ్వడం ఉండదు. మొత్తం రూపాయి రెండో దశలో అవుతుంది. మొదటి దశ లక్షలోపు ఉన్న రుణమాఫీ డబ్బులు మెయిన్ బ్రాంచ్ నుండి అందరికీ రైతుల లోన్ అకౌంట్లో జమ అయ్యాక లిస్టులు గ్రూప్లో పెట్టుతాము. రుణ మాఫీకి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం మరియు లిస్టులు స్థితిని గ్రూప్ ద్వారా తెలుపుతాము. రైతులు ఆందోళన చెందవద్దని విన్నపం. వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం. ధన్యవాదాలు. మరింత సమాచారం కోసం ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి.